నమస్కారం. చిత్తూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిని నేను. నా పేరు లీలావతి. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ మహిళలందరం కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే నిన్న చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి మహానాడు జరిగింది. అందులో మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలు సికే లావణ్య గారు వచ్చి మాట్లాడడం జరిగింది. అది ఆమె హక్కు, అది ఆమె నైతిక బాధ్యత. ఆమె మాట్లాడారు. ఆమె మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ ఎవరైతే అంజలి రెడ్డి, గాయత్రీదేవి అనే వాళ్ళు ఉన్నారో వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆమె గురించి చాలా చులకనగా మాట్లాడడం జరిగింది. ఇది ఎంత మాత్రం సబబుగా లేదు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలని మాట్లాడితే మేము అంత సులభంగా వదిలేస్తామని మీరు ఎలా అనుకున్నారు? ఖచ్చితంగా దీన్ని వదిలే ప్రసక్తే లేదు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకి మీరు నీతులు చెప్తారా? వాళ్ళు ఎలా నడుచుకోవాలో వాళ్ళకి తెలియదా? ఒక్కసారి కార్పొరేటర్గా ఉన్న మీకే ఇంత ఉంటే 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళకి ఎంత ఉండాలి? వాళ్ళకి తెలియదా? రాజకీయం యొక్క నీతులు కానీ, పద్ధతులు కానీ, పార్టీలు కానీ, వాటి విధి విధానాలు కానీ, రాజశేఖర్ రెడ్డితో కానీ, వాళ్ళ తనయుడితో కానీ వాళ్ళకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయో మీరు చెప్తే తప్ప తెలుసుకోలేనంత స్థితిలో వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి ఆ విషయాలన్నీ తెలియవా? ఎంతవరకు అంటే అంతవరకు ఆడవాళ్ళని కూడా లేకుండా ఎలా పడితే అలా మాట్లాడతారా? చీరలు మార్చేసినట్లు మార్చేస్తారు అని మాట్లాడతారా మీరు? అదే అంజలి రెడ్డి 2014లో అదే విధంగా సీకే బాబుకి ఆపోజిట్గా మీరు నిలవలేదా? 2014లో ఆయన నుంచి విడిపోయి వచ్చి సీకే బాబు గారి దగ్గర నుంచి విడిపోయి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా మీరు నిలబడలేదా? ఆ రోజున మీరు జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా మీరు చెయ్యలేదా? ఇదే అంజలి రెడ్డి 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఇంత సపోర్ట్గా మాట్లాడుతుండే ఆమె ఆ రోజు సీకే బాబు గారి ప్యానెల్లో బయటకు వచ్చి ఆమె ఆపోజిట్గా జగన్మోహన్ రెడ్డి గారికి చేసినప్పుడు మీకు ఈ నీతులన్నీ అనిపించలేదా? ఈరోజు ఇన్ని నీతులు చెప్తున్నారు. ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తించలేదా? ఈరోజు మాత్రం మీరు ఇన్ని మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాల్సిందిగా ఇంకొకసారి సీకే లావణ్య గారిని తెలుగుదేశం పార్టీకి తరపున మాట్లాడినంత మాత్రాన మీరు బెదిరించడము, మీ కథలు మాకు తెలుసును, మీ మనుషులు మా దగ్గర ఉన్నారు, మేము ఇంకా చాలా మాట్లాడతాము, మీరు బయటకు వచ్చినారు, సీకేగా రాలేదు, లావణ్యగా వచ్చారు, ఇలాంతా మాట్లాడే అర్హతలు మీకున్నాయా? మీరు ఇంకొకసారి ఇలా మాట్లాడితే మా తెలుగుదేశం మహిళా నేత గురించి తప్పుగా మాట్లాడితే చీల్చి చెండాడేస్తామని చెప్తున్నాం. ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ మహిళలు. ఆమెను మీరు ఎలా పడితే అలా మాట్లాడితే వదిలే ప్రసక్తే లేదు. తస్మాత్ జాగ్రత్త. రాజకీయాలు చేస్తున్నది, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది మీరు. ఎందుకంటే సీకే బాబు గారు కానీ, సీకే లావణ్య గారు కానీ వచ్చి నిన్న మహానాడులో మా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారిని అంతగా అభివృద్ధి గురించి, ఆయన యొక్క తెలివితేటలు, నైపుణ్యం గురించి మాట్లాడేసరికి ఇంకా తెలుగుదేశం పార్టీ యొక్క బలం చిత్తూరు నియోజకవర్గంలో బాగా బలపడిపోతోంది. మనం వైఎస్ఆర్సీపీ వాళ్ళు బలహీనపడిపోతున్నాము అనే ఒక భయంతో దీన్ని మీరు తట్టుకోలేక తెలుగుదేశం పార్టీని బలహీనపరచడానికి, ఈ బలాన్ని తగ్గించడానికి ఏ విధంగా మనం చెయ్యాలి అని చెప్పి వచ్చి వాళ్ళని టార్గెట్ చేసి మీ గురించి మేము మాట్లాడతామని భయపడిస్తూ, ఈ విధంగా మీరు వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళని బెదిరిస్తూ, ఈ విధంగా మీరు చేసినంత మాత్రాన తగ్గిపోవడానికి వాళ్ళేం వీధి రౌడీలు, ఆకు రౌడీలు కాదు. చిత్తూరులో వాళ్ళు ఎలాంటి నాయకులు అనేది చిత్తూరు ప్రజలందరికీ తెలుసు. మీరు ఎంత దిగజారుడు మనుషులు అనేది కూడా చిత్తూరు ప్రజలందరికీ తెలుసు. మీ మాటలు నమ్మే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కానీ కుక్కలు మురిగినా వాటికి సమాధానాలు చెప్తున్నామంటే అది మా ఓపిక. చిత్తూరు ప్రజలకు కూడా అర్థం కావాలి. ఎవరు ఏది పడితే అది మాట్లాడితే అదంతా నిజాలు కావు. మీ యొక్క భాగోతాలు, మీ యొక్క బతుకులు, మీ నిజాలు అందరికీ తెలియాలి. తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం తెలియాలి అనే దానికోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా మాట్లాడడం జరుగుతోంది. మీరు భయపడేటట్లుంటే ఇండ్లలో కూర్చోండి. మిగతా వాళ్ళని, సీకే లావణ్య గారిని కానీ, బాబు గారిని కానీ వాళ్ళని ఇండ్లలో కూర్చోమని చెప్పకండి. మీకు అంత భయం ఉంటే మీరు కూర్చోండి ఇండ్లలో. నేను 31వ వార్డు యూనిట్ ఇన్ఛార్జిగా మా తెలుగుదేశం పార్టీలో నేను పనిచేస్తున్నాను. నిన్నటి రోజున మేము మినీ మహానాడు అనేది చాలా అద్భుతంగా చిత్తూరులో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆ యొక్క మా మినీ మహానాడు ప్రోగ్రాంకి నిన్న మా సీకే లావణ్యకు వచ్చారు. చాలా అద్భుతంగా మా పార్టీ గురించి, మా నాయకుడి గురించి, మా ఎమ్మెల్యే అభివృద్ధి గురించి ఆమె చక్కగా చాలా బాగా మాట్లాడారు. దీంట్లో ఈ వైసీపీలో ఉన్న లేడీస్కు వీళ్ళు ఓరలేక వాళ్ళ పార్టీ వాళ్ళు ఉండలేక
ఉబలాట పడిపోయి బయట వచ్చేసినారు. బయట వచ్చేసి వాళ్ళు ప్రెస్ మీట్ వాళ్ళు ఒక వీడియోలు చేశారు. ఆ వీడియోలో ఏమంటే వాళ్ళు చాలా వాళ్ళు పక్కా వైసీపీలో పార్టీలోనే వాళ్ళు ఘనంగా ఉండి సాధించినంత ఇదిగా ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గురించి ఆ వైసీపీ పార్టీ గురించి వాళ్ళు చెప్తుంటే చిత్తూరు జనాలంతా నవ్వుతుండారు వాళ్ళు. ఈరోజు వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకుడు అని చెప్తుంటే సిగ్గు లేదా వాళ్లకు? సిగ్గుండాలి వాళ్లకు ఎప్పుడు కూడా. కానీ ఇదే గాయత్రీదేవి వాళ్ళ మొగుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రాడ్ పనులు చేసి దిక్కు లేకుండా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అదే సీకే బాబు అన్న కాళ్ళపైన పడి ఆ రోజు నాకు భర్తని కాపాడన్నా అని చెప్పి కోరిన వ్యక్తి నువ్వు. ఈరోజు అది మర్చిపోయి సీకే బాబన్న కుటుంబం గురించి వాళ్ళ సీకే బాబన్న భార్య గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరు ఇచ్చినారు? ఈరోజు సీకే అని తీసేసి లావణ్యగా వచ్చింది అంటుండవు. అది నువ్వే భార్యాభర్తల బంధాన్ని విడగొడతావా నువ్వు? సిగ్గులేదు నీకు ఆ మాట అనడానికి? చీరలు మార్చినంత ఈజీగా నువ్వు పార్టీలు మారుస్తుండవు అంటావా నువ్వు? నీలాగా లావణ్య కన్నా పార్టీలు మార్చుండొచ్చు, కానీ నీలాగా మనుషులు మార్చలేదు లావణ్యక్క. ఆమె నీతిగా నిజాయితీగా తన భర్త పిల్లలతో కుటుంబంలో సంతోషంగా కాపురం చేసుకొని అన్ని పార్టీల్లో వచ్చింది అంటున్నావు కదా, అది చెప్పడానికి నీకు సిగ్గుండాలి. అన్ని వదిలేసిన వాళ్ళే ఆ మాట చెప్తారు. అన్ని పార్టీలకు వెళ్ళినా కూడా వాళ్ళు ఆహ్వానించినారంటే అది గర్వంగా చెప్పుకునే మాట అది. మీరు దాన్ని ఆసరాగా తీసుకొని 4 పార్టీల్లో పోయినారు, 5 పార్టీల్లో పోయి వచ్చినారంటే అది వాళ్ళకున్న ఘనత అది దాన్ని నువ్వు సిగ్గు సరం లేకుండా నువ్వు చెప్పుకుంటా అన్నావంటే మీ అంత నీచమైన పార్టీ, మీ అంత నీచ రాజకీయాలు ఎవ్వరూ చేయట్లేదు. మీ పార్టీ నాయకుడిలాగా మా సీకే బాబన్న అక్క నీ చెల్లి నీ అమ్మని బయట తరిమేసి మీలాంటి నీచ రాజకీయాలు చేస్తుండారు. ఈ చిత్తూరులో చేయలేక తమిళనాడు కూడా పోయినారు నీచ రాజకీయాలు చేసేదానికి. ఒక పక్క రోజా, ఒక పక్క మీరు పోయి వాళ్ళు అసలు ఆహ్వానించను కూడా లేదు. బ్యానర్లు వేసుకొని సిగ్గులేని రాజకీయము మీరు చేస్తుండారు నిన్నగాక మొన్న. అలాంటి వాళ్ళు లావణ్యక్క వాళ్ళు నీతి రాజకీయాలు చేస్తారంటారా మీరు? సిగ్గుండాలి మీకు ఆ మాట మాట్లాడడానికి. వాళ్ళు ఎప్పుడు కూడా కానీ ప్రజల కోసమో ప్రజా నాయకత్వం కోసమో వాళ్ళు ఎన్ని పార్టీలు మారినా ప్రజల కోసమే వస్తున్నారు, ప్రజల కోసమే చేస్తున్నారు వాళ్ళు. మా ఎమ్మెల్యే గారి అభివృద్ధి గురించి చెప్పింది ఆమె. మా ఎమ్మెల్యే చేస్తారు కాబట్టి చెప్తుంది. మీరు గత వైసీపీ పీరియడ్లో మీరు ఏం చేసినారో? ఒక్క రోడ్డు వేసినారా మీరు? ఎవరైనా నీళ్ళు అడిగితే ఇచ్చినారా మీరు? ఎంతసేపు మా చంద్రబాబు నాయుడిని తిట్టడము, దూషించడము, అసెంబ్లీలో తిట్టడము, దీనికి మించి ఒక్క మంచి పని చేసినారని చెప్పమని చెప్పు. మీకు సిగ్గుండాలి. మీకు సిగ్గు సరం ఉండేవాళ్ళైతే మా తెలుగుదేశం పార్టీ గురించి కానీ మా తెలుగుదేశం మహిళల గురించి కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా మాట్లాడరు. అదేవిధంగా అంజలి రెడ్డి 2014లో అదే జగన్ రెడ్డి వైసీపీ పార్టీకి అగైనిస్ట్గా 11వ వార్డులో చేసింది. ఆ రోజు తెలియదా ఆ నాయకుడి గురించి ఈ అంజలిదేవికి? ఈరోజు నువ్వు వైసీపీ పార్టీ గురించి నువ్వు మాట్లాడతావు. అసలు నువ్వు పార్టీ నాయకురాలు కాదు. నువ్వు పార్టీ నీకోసం పెట్టలేదు. నువ్వు ఓన్లీ ఇండిపెండెంట్గా నిలిచి ఇండిపెండెంట్గా నువ్వు జగన్మోహన్ రెడ్డికి అగైనిస్ట్గా తిరిగినావు. నువ్వు పక్కా పార్టీలో అన్ని పార్టీలలో కూడా నిలబడి వాళ్ళు ప్రజల కోసం పాటుపడిన వ్యక్తులు లావణ్యక్క గారు. ఈరోజు ఓరలేక మహానాడులో వచ్చి మా యొక్క అభివృద్ధి గురించి చెప్పిన దానివల్ల వెంటనే నిమిషం ఆగకుండా మీ నీచ రాజకీయాలు తీసుకొని వచ్చి వీడియోలు చేసి పెడతారా మీరు? ఇక మీరు చెప్తున్నాను, అంజలిదేవికి కానీ గాయత్రి రెడ్డికి కానీ చెప్తున్నాను, ఇంకా మీట ఎప్పుడైనా కానీ మా లావణ్యమ్మ గురించి కానీ మా తెలుగుదేశం గురించి కానీ మా నాయకుల గురించి కానీ మా తెలుగుదేశం మహిళల గురించి కానీ ఎక్కడైనా నోరు జారి నోరిపి మాట్లాడితే మర్యాదగానే ఉండదనేసి నేను చెప్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు హీరా. ముత్తూరులో 38 వార్డులో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. పార్టీ గురించి
పార్టీలో వచ్చి మాట్లాడే వాళ్ళ గురించి ఇంకొకసారి మేము విన్నామంటే ఆడవాళ్ళంతా ఊరికే ఉండము, గాజులు వేసుకుంటా ఉండామనేసి ఏమో ఆడవాళ్ళని తక్కువ అంచనా వేస్తూ ఉండారు. నలుగురు మగవాళ్ళు చేస్తే కూడా ఒక ఆడదాని దగ్గర మాట్లాడేదాన్ని కాదు. ఎట్లా మాట్లాడతారు? లావణ్యక్క గురించి మాట్లాడే అంత అర్హత ఏముంది మీకు? మాట్లాడొచ్చా? కొంచెం ఆలోచించి మాట్లాడాలా మాట్లాడేటప్పుడు. లావణ్యక్క అంటే ఏమనుకున్నారు? సీకే బాబన్ అంటే ఏమనుకున్నారు? ఆమె పద్ధతిగా మంచిగా సంసారం చేసుకొని అన్నిట్లో కలుసుకొని పూజలు పునస్కారాలు చేసుకొని ఆమె మంచి పద్ధతి ఇదిగా ఉంటే చీర కట్టుకొని వచ్చింది, ఏదో మాట్లాడేసింది. ఎట్లా మాట్లాడతారు మీరు? అందరూ ఆడవాళ్ళు ఉండాము, లావణ్యక్క కాదు, సీకే బాబన్న కాదు, మేమే వదలము మిమ్మల్ని, ఏమైనా అయిపోయి.